శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 23 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం 7:47 వరకు ఉంది. తర్వాత చవితి తిథి వచ్చింది. నక్షత్రం రోహిణీ నక్షత్రం ఉంది. ఆదివారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా విశేషంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు మేషంలో, కుజుడింట్లో ఉన్నాడు. అంటే సూర్యుడి బలం బాగుంది. కాబట్టి ఉద్యోగస్తులు పై అధికారుల ఇళ్లకు వెళ్ళి ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి బలం బాగుంది. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేయడానికి కూడా రవి బలం బాగుంది. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలకు ఈరోజు బలం బాగుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేయొచ్చు. బారసాల చేసుకోవచ్చు. కంప్యూటర్ నేర్చుకోవచ్చు. జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం పనిచేస్తుంది. కొత్తగా ఆభరణాలు ధరించడానికి అనుకూలం. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి అనుకూలం. అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం. మీకు ఎవరైనా సరే ఒక పదవి, ఒక స్టేటస్ ఇస్తామంటే దాన్ని స్వీకరించడానికి కూడా రోహిణీ నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే మోటారు వాహనాలు మొట్టమొదటిసారి నడపడానికి బలం బాగుంది. యజ్ఞ యాగాదులు చేయటానికి, హోమాలు చేయటానికి, దానాలు చేయటం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి రోహిణీ నక్షత్రం పనిచేస్తుంది. గృహప్రవేశం చేసుకోవచ్చు. అయితే మూఢమి ఉంది కాబట్టి గృహప్రవేశం అనేది లగ్న బలాన్ని చూసుకుని అత్యవసర పరిస్థితిలో మాత్రమే చేసుకోవాలి. అలాగే తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం. దైవ దర్శనాలు చేసుకోవటానికి అనుకూలం. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు నిర్వహించడానికి కూడా రోహిణీ నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు అయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్ర బలం పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజున్న శుభముహూర్తాలను మనం పరిశీలించినట్లయితే ఉదయం 7:51 వృషభ లగ్నం, ఆ టైం చాలా బాగుంది. మళ్ళీ ఉదయం 11:37 కర్కాటక లగ్నం, ఆ టైం కూడా చాలా బాగుంది. కన్యా లగ్నం సాయంకాలం 4:26 అది కూడా బాగుంది. అంటే ఈ 3 లగ్నాల్లో లగ్న బలం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి కొత్తగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభించుకోవాలంటే ఈ సమయాల్లో ప్రారంభించుకోవచ్చు. వాహనాలు కొనుక్కోవాలన్నా ఈ సమయంలో కొనుక్కోవచ్చు. సమస్త శుభ కార్యక్రమాలకు ఈ టైమింగ్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశిఫలం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా శాంతి, సౌఖ్యము లభిస్తాయి. శత్రు నాశనం జరుగుతుంది. అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరేమైనా మంత్రజపం చేసుకుంటూ ఉంటే ఆ మంత్రానికి సిద్ధి పొందటానికి ఈరోజు మేషరాశి వాళ్ళకి బలం చాలా బాగుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేసినా సరే, ఎలాంటి ప్రయత్నం చేసినా సరే, ప్రయత్నం చేసిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలు అధిగమించి విజయప్రాప్తిని పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషం ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద కొద్దిగా ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. కనుదిష్టి లేకుండా వెల్లుల్లిపాయ దగ్గరుంచుకొని పని మీద వెళ్ళండి. అలాగే శత్రువుల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు పెరిగే సూచనలు ఉన్నాయి. శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి అభివృద్ధి కలిగే సూచనలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కావలసిన విధంగా స్కూల్లో, కాలేజీల్లో సీట్లు లభించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రయాణాల పరంగా కొద్దిగా ఆటంకాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కొంచెం బెల్లం ముక్క నోట్లో వేసుకొని ప్రయాణం చేస్తూ ఉండండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకొని వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది. గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల అన్ని కార్యాల్లో విజయసిద్ధి ఏర్పడుతుంది. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కూడా పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా ధనలాభం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారాల పరంగా విజయసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు కలిగే సూచనలు కూడా ఈరోజు మకర రాశికి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు సోదర సోదరీమణులతో ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వాళ్ళతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. స్థిరాస్తుల పరంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి మీద భక్తి పెరుగుతూ ఉంటుంది. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల కష్టసాధ్యమైన పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ లక్ష్మీ నరసింహస్వామికి చాలా ఇష్టమైన రోజు. సింహాచలం క్షేత్రంలో చందనోత్సవం కూడా నిర్వహిస్తారు. కాబట్టి ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 12 రాశుల వాళ్ళు చదువుకొని పని మీద బయటికి వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అక్షయ తృతీయ లక్ష్మీదేవికి కూడా ప్రియమైన రోజు. కాబట్టి కుబేరుడికి సంబంధించిన మంత్రం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం వల్ల ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని, ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు చదువుకొని పని మీద బయటికి వెళ్ళినట్లయితే విశేషంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ 2 మంత్రాలు కూడా 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి అనుకూలం. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయడానికి రవిహోర బలం పనిచేస్తుంది. ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేయడానికి కూడా రవిహోర బలం బాగుంటుంది. ముఖ్యమైన అప్లికేషన్స్ రాయటానికి అనుకూలం. సన్మానాలు చేయించుకోవటానికి అనుకూలం. ప్లీడర్లను వైద్యులను కలుసుకోవటానికి విశేషంగా సహకరిస్తుంది. ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి చాలా మంచిది. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే రవిహోరలో ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.